ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినారు. ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి 100 మందికి ఒక్కటి వచ్చే విధంగా ఉంది లెక్క. ఆ విధంగా 100 జనాభా, అందులో ఇండ్లు 10 మందికో 5కు అర్హత ఉండొచ్చు. ఆ విధంగా 69 దాంట్లో పేదలకు పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా పేదలకు ఇండ్ల ఎంపిక చేయమని మేము సూచన చేసినాం. అది కూడా జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దయచేసి మా నాయకత్వాన్ని ప్రజలను కోరుతున్నాను. మీ గ్రామాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇండ్లు మొదటి దశలో మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తాయి. వాళ్ళకు ఈ దశలో ఇండ్లు వచ్చే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా నేను కనీసం వారం ఒక్కసారైనా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. గౌరవెల్లికి సంబంధించి లేదా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 3 ఈ సైదాపూర్ చిగురుమామిడి మండలాల సాగునీటికి సంబంధించి వాటిని కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటాం. భవిష్యత్తులో ఇక్కడ ఈ మండలాల్లో సాగునీటి కానీ త్రాగునీటి కానీ ఇతరత్ర ఏ సమస్య లేకుండా ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. మోడల్ స్కూల్ ఎప్పుడు వర్షం వస్తే నీళ్ళల్లో ఉంటుండే కలెక్టర్ గారు 58 లక్షలు ఇచ్చినారు. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర తాగునీటి సమస్య కావచ్చు, అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒక్కటే రోజు మొత్తం కాకపోవచ్చు, 15-16 నెలల వీలైనంత చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ శాసనసభ్యుడిగా మీ మంత్రిగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నేరుగా ఒకవేళ నా దగ్గర రావడం ఇబ్బంది అయితే జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, వ్యవసాయ అధికారులు, ఇతరత్ర అధికారులందరూ మీకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా నా బాధ్యతతో అధికారులు ఏ శాఖకైనా ఆ సమస్య బయటకు వచ్చి నిరసన చెప్పేదాకా వస్తే ఆ శాఖ అధికారి మాత్రమే బాధ్యత వహిస్తాడు. అందుకే దయచేసి ఏదైనా సమస్య ఉంటే ఆ సంబంధిత అధికారుల దృష్టికి తెండి. ఆ సంబంధిత అధికారులను కోరుతా ఉన్నా, ఆ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మీ లెవెల్ ఉంటే మీరు పరిష్కరించండి. లేదా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, లేదా మా దృష్టికి తెండి. కానీ ప్రజలు సమస్యలను ఎదుర్కొంటూ ఉండడానికి వీల్లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఇలా తిరుపతి రెడ్డి, నేను కూడా నా రాజకీయ జీవితం వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన. నేను కూడా నేను స్టూడెంట్ లీడర్ నుంచి నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్ఐ నాయకుడిగా, 2005లో కరీంనగర్ సింగిల్ విండో ప్రెసిడెంట్గా, డిసిఎంఎస్ ప్రెసిడెంట్గా, మార్కెట్ చైర్మన్గా, క్రిప్కో డైరెక్టర్గా నేను జాతీయ స్థాయి సహకార రాజకీయ విద్యలో కూడా కీలకంగా ఉన్నా. అందుకే సహకార సంఘాలంటే పార్టీలకు అతీతంగా నాకు ఒక గౌరవం, అనుబంధం ఉంది. నేను వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, రాజకీయాలు వేరు కానీ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీది. ఆ సహకార సంఘాలు రైతులను